అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఒక భారీ శుభవార్త అండి. ఈ 19వ విడత డబ్బులు త్వరలోనే పడబోతున్నాయి. అవి ఎప్పుడు పడబోతున్నాయో దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందడం కోసం 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఒక శుభవార్త అండి. దీనికి రిలీజ్ డేట్ అయితే రాబోతోందనమాట. ఈ రిలీజ్ డేటు మనకు డిక్లేర్ చేయబోతోందనమాట గవర్నమెంట్. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మనకు 2 విడతలు డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ 2 విడతలు 17వ విడత, 18వ విడత. 17వ విడత వచ్చేసి మన ప్రధానమంత్రి మోడీ గారు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక 18వ విడత డబ్బుల్ని మహారాష్ట్రలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇక 19వ విడత డబ్బులు అయితే రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. ఈ 19వ విడత డబ్బుల్ని మనకు తీసుకోవడం కోసం రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. పిఎం కిసాన్ మొత్తం 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కో విడతకి 2,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 6,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న ఈ డబ్బుల్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. దీన్ని ఆయన ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. మనకు అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా కన్ఫామ్ అయిందనమాట. మనకు బడ్జెట్లో ఈ డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది రాబోయే ఈ బడ్జెట్ సమావేశాల్లో. ఈ జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి. ఇక పిఎం కిసాన్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటి అంటే కొత్తగా ఎవరైతే పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలండి. ఈ ఫార్మర్ రిజిస్టర్డ్ ఐడి అంటే మనకు ఒక యూనిక్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైతు సేవా కేంద్రాల్లో ఈ యూనిక్ ఐడిని ఇవ్వడం జరుగుతుంది. మనం గతంలో కూడా వీడియోలో చెప్పుకున్నాము. భూధార్ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది అనమాట. దీన్నే ఫార్మర్ రిజిస్టర్డ్ ఐడి అని కూడా అంటున్నారు. ఈ ఫార్మర్ రిజిస్టర్డ్ ఐడి ద్వారా కొత్తగా ఎవరైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చండి. మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ ఫార్మర్ రిజిస్టర్డ్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాల్లో దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. కొత్తగా ఎవరైనా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలండి. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కోసం మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోండి. మీ భూమి యొక్క పట్టాను తీసుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు మీకు సంబంధించి ఆధార్ కార్డుని అయితే తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అయితే 2019 లోపుగా ఉన్న రిజిస్టర్ అయిన భూములు మాత్రమే తీసుకోవాలండి. 2019 పైన అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావు ప్రస్తుతానికి. 2019 లోపలగా ఉన్న రిజిస్టర్ అయిన భూములకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలి అంటే రైతులందరూ ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలండి. ఈకేవైసీ లేని రైతులకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావన్నమాట. ఈకేవైసీని మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. లేదా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ నంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి దాని ద్వారా కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయించండి. రైతులందరూ ఈకేవైసీని తప్పకుండా చేయించుకోండి. చాలామంది రైతులు వ్యవసాయం చేయకుండా కోళ్ళ ఫారాలు పెట్టుకుంటున్నారు, అలాగే డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటున్నారు. దీనివల్ల వ్యవసాయానికి ఉద్దేశించి డబ్బులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుందండి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇవ్వాలి అని
కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. కాబట్టి వీళ్ళందరికీ చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ పిఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ ఐడిని అయితే చేయించుకోవాలని అయితే చెబుతున్నారండి. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో 1 కోటి మంది రైతులకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా భూధార్ కార్డ్ లేదా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేస్తున్నారు. ఇంకా మనకు పూర్తిగా రైతులందరూ దీన్ని వినియోగించుకోవడం లేదు. అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు అయిపోయిన తర్వాత మిగిలిన రైతులందరికీ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా భూధార్ కార్డులు అయితే చేయబోతున్నారండి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. 5 ఎకరాల భూమి లోపు అయితే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సన్నకారు రైతు అయి ఉండాలి. సన్నకారు రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం రాదండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేసి మనకు 4 నెలలకు ఒక విడత అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక విడత ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక విడత ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక విడత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విడతలు అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇక చివరి విడత 19వ విడత అయితే 2,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయలు రిలీజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఇప్పటికే 4,000 రూపాయలు రైతులకు చేరింది. ఇక 6,000 రూపాయలు రైతులకి చేరాల్సి ఉంది. ఈ 6,000 రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపు నుంచి మన ప్రధానమంత్రి గారు 19వ విడత ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలోనే వెలువడనుంది. ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మనకు ఈ 19వ విడత 6,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోందండి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం. ఇక పైన ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యూనిక్ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉంటేనే అప్లై చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఆల్రెడీ పిఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యూనిక్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట. ఇదండి లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.